వెల్కమ్ బ్యాక్ టు అవర్ జేహెచ్ టీవీ ఛానల్. ఎవరైతే మనకు ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నారో మనకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు వీడియోలో భాగంగా ప్రపంచవ్యాప్తంగా 12 రేంజ్లో రిలీజ్ అయినటువంటి కాంతారా చాప్టర్ 1 నిన్న దసరా పండుగ రోజున అన్ని థియేటర్స్లో మంచి పాజిటివ్ వైబ్స్ తోటి ముందుకు సాగిపోతుంది. ఎందుకంటే ఈ మూవీ యొక్క రిలీజ్ ఈవెంట్ దగ్గర నుంచి మరియు రిలీజ్ అయ్యే దగ్గర వరకు కూడా మంచి పబ్లిసిటీ ఇచ్చారు. అదేవిధంగా వాళ్ళ మీద ఉన్నటువంటి నమ్మకాన్ని ఎప్పుడు సడలకుండా ఈ యొక్క మూవీ యొక్క ప్రమోషన్స్ను ముందుకు తీసుకెళ్లారు. ఈ యొక్క కోణంలోనే భాగంగా మూవీ అనేటువంటిది కూడా మంచి పబ్లిక్ టాక్ రాబట్టుకుంది, మంచి పాజిటివ్ వైబ్స్ తోటి ముందుకు తీసుకెళ్తుంది. ఇంకా ఈ యొక్క మూవీ యొక్క ఫస్ట్ బిజినెస్ ఎంత జరిగింది ఏమిటి అనేటువంటి చెప్పే ముందు నిన్న రిలీజ్ అయినటువంటి ఈ యొక్క కాంతారా చాప్టర్ 1 అమాంతమైనటువంటి వసూలుతోటి ముందుకు దూసుకెళ్తుంది. దాదాపు 100 కోట్ల పైగా గ్రాస్ వసూలు చేసి మంచి స్టాండమ్ ఉన్నటువంటి మూవీగా ముందుకు దూసుకెళ్ళిపోతుంది. దీని యొక్క ఏరియా వైజ్ ఈ యొక్క మూవీ యొక్క కలెక్షన్స్ ఎలా ఉన్నాయి ఏమిటి అనేటువంటిది ఆల్మోస్ట్ కూలీతో సమానంగా ఫస్ట్ రోజు కలెక్షన్స్ సాధించి మంచి వైబ్స్ని క్రియేట్ చేసుకుంది కాంతారా చాప్టర్ 1. అదేవిధంగా రిషబ్ శెట్టి కూడా తన యొక్క ఆనందాన్ని తన యొక్క ట్వీట్ ద్వారా కూడా పంచుకోవడం జరిగింది. ఇప్పుడు ముఖ్యంగా ఈ యొక్క కలెక్షన్స్ యొక్క బిజినెస్ ఎంత జరిగింది అనేటువంటి ఒకసారి పరిశీలిద్దాము. ఫస్ట్ తెలుగు లాంగ్వేజ్లో 80 కోట్ల రూపాయల బిజినెస్ జరిగింది. కర్ణాటకలో అయితే 169 కోట్లు, ఎందుకంటే వాళ్ళ యొక్క ఓన్ స్టేట్ కాబట్టి. తమిళనాడులో వచ్చేసి 13 కోట్లు, కేరళ 20 కోట్లు, ఓవర్సీస్లో అయితే 44.5 కోట్లతోటి దాదాపు 440 కోట్ల రూపాయల యొక్క బిజినెస్ చేసి దాదాపు మంచి చాలా ఎక్కువ మోతాదులో కలెక్ట్ చేయడానికి వాళ్ళు టార్గెట్ పెట్టుకున్నట్లు తెలుస్తుందన్నమాట. అంటే దాదాపు 440 కోట్ల రూపాయలు నెట్ వసూలు అంటే 850 కోట్ల రూపాయల దాకా వాళ్ళు రావాల్సినటువంటి అవసరం ఉంది. దీనికి ముందుగానే ఫ్రీ సేల్స్ పరంగా దాదాపు ఒక 40 crores దాకా రావడం జరిగింది. ఇంకా అమెజాన్ ప్రైమ్స్ ద్వారా కొనుక్కున్నటువంటి ఓటీటీ హక్కుల ద్వారా కూడా 225 కోట్ల రూపాయలు కూడా రావడం జరిగింది. వాటికి అదనంగా నిన్న సినిమా రిలీజ్ అయిన దగ్గర నుంచి మూవీ యొక్క కలెక్షన్స్ చాలా పాజిటివ్ టాక్ తోటి వచ్చింది కాబట్టి మంచి వైబ్స్ తోటి ముందుకు దూసుకెళ్తుంది. ఇంకా చూసినట్లయితే నిన్న వచ్చినటువంటి దాదాపు కర్ణాటకలో 18 కోట్లు డే 1 కలెక్ట్ చేసింది. తెలుగులో అయితే 12 కోట్ల రూపాయలు, అంటే 12 నుంచి 13 కోట్లు వసూలు చేసింది. అంటే రీసెంట్ ట్రేడ్ అనాలిసిస్ ప్రకారము, శాక్నిక్ ట్రేడ్ అనాలిసిస్ ప్రకారం తీసుకున్నటువంటి గణాంకాల ప్రకారము మనము ఈ యొక్క డేటా ఇస్తున్నాము. ఇంకా తమిళనాడులో వచ్చేసి 5.25 crores వసూలు చేసింది, మలయాళంలో 4.75, ఓవర్సీస్లో అయితే 6.21. ఓవరాల్గా మన యొక్క ఇండియా లెవెల్లో 60 కోట్ల రూపాయలు నెట్ వసూలు చేసింది. ఇంకా మిగతా స్టేట్స్లో చూస్తున్నట్లయితే మిగతా అంటే ఓవర్సీస్ బిజినెస్ చూసుకున్నట్లయితే 6.21, మొత్తం కలుపుకొని 66 crores రూపాయలు వసూలు చేసి మంచి పాజిటివ్ టాక్ తోటి ముందుకు పోతూ, అంటే దాదాపు 66 crores రూపాయల యొక్క వసూలు అంటే దాదాపు 120 నుంచి 130 కోట్ల రూపాయల దాకా గ్రాస్ వసూలు చేస్తుందని మనకి అంచనా. అంటే 60 కోట్ల రూపాయల నెట్ షేర్ అంటే దాని ప్రకారం 150 నుంచి 130 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసింది అనమాట. అంటే దీన్ని బట్టి చూసినట్లయితే రీసెంట్గా రిలీజ్ అయినటువంటి కూలీకి కూడా దాదాపు 66 కోట్ల రూపాయల యొక్క ఫస్ట్ రోజు కలెక్షను. దాని తర్వాత అంతకుముందు వచ్చినటువంటి ఓజీ కూడా మంచి దాదాపు 70 కోట్లను దాకా ఫస్ట్ రోజు కలెక్షన్ చేసి రీసెంట్గా రికార్డు క్రియేట్ చేస్తే, తర్వాత కూలీ 65 crores ద్వారాగా కూలీతో సమానంగా నేను రిలీజ్ అయినటువంటి కాంతారా 1 కలెక్షన్స్ సాధించింది. అంటే ఒక మూవీ అనేటువంటి యొక్క వైబ్ ఎలా ఉందో, దాని యొక్క మూవీ యొక్క పబ్లిసిటీ ఎలా ఉందో కూడా మనం గమనించుకోవచ్చు. ఏదేమైనా సరే అత్యధికమైనటువంటి స్క్రీన్స్లో కూడా రిలీజ్ చేసి ఈ యొక్క మూవీని పాన్ ఇండియా రేంజ్లో రిలీజ్ చేయడంలో వాళ్ళు సఫలమైనట్లు మనము ఎక్స్పెక్ట్ చేయొచ్చు. ఎందుకంటే హిందీలో బెల్ట్లో కానీ లేకపోతే తెలుగు బెల్ట్లో కానీ బిజినెస్ పెంచుకోవడంలో దాదాపు అక్కడ 100 crores ఇక్కడ 100 crores యొక్క రేంజ్లో వీళ్ళు రిలీజ్ చేయగలిగారు. అంటే సినిమా మీద ఉన్నటువంటి నమ్మకంతో కాంతారా 1 సృష్టించినటువంటి ఫస్ట్ పాజిటివ్ వైబ్స్ కావచ్చు, తర్వాత యొక్క వాళ్ళు దూసుకొచ్చినటువంటి తీరు కావచ్చు, వాళ్ళ మూవీ ఉన్నటువంటి నమ్మకం కావచ్చు, వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని రిలీజ్ చేసి మంచి కాన్ఫిడెన్స్తో రిలీజ్ చేశారు కాబట్టి మూవీ ఈరోజు అఖండమైనటువంటి కలెక్షన్స్ తోటి ముందుకు దూసుకెళ్ళిపోతుంది. ఆల్మోస్ట్ 120 కోట్లు, 120 నుంచి 130 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేసిందంటే మామూలు విషయం కాదు. మంచి పాజిటివ్ ఫీడ్బ్యాక్ ఉన్నట్లే లెక్క. ఇక దేశీయంగా చూసినట్లయితే 60 కోట్లు అంటే 120 కోట్ల దాకా దేశీయంగా ఫస్ట్ రోజు 100 crores క్లబ్లో చేరడం అనేటువంటిది మామూలు విషయం కాదు. ఏదేమైనా సరే మూవీకి మంచి పాజిటివ్ టాక్ తోటి కలెక్షన్స్ పరంగా కూడా మంచి వసూలు సాధించడంలో సఫలీకృతమయ్యారు. ఇంకా మున్ముందు ఈ యొక్క మూవీ 1000 కోట్ల టార్గెట్ను రీచ్ అవుతుందా లేదా అనేటువంటిది
వేచి చూడక తప్పదు. ఎందుకంటే ఈ మూవీకి ఆ రేంజ్లోనే పబ్లిసిటీ ఇచ్చారు. ఇటుపక్క తెలుగులో మన జూనియర్ ఎన్టీఆర్ ప్రీ రిలీజ్ ఈవెంట్ హాజరు కావడము, అటుపక్క హిందీలో హృతిక్ రోషన్ కావడము, ఇంకా వేరియస్ లాంగ్వేజెస్లో ఎవరైతే ప్రముఖమైనటువంటి నటులు తీసుకొని పబ్లిసిటీ చేసినటువంటి తీరు ద్వారా కూడా ఈ యొక్క కలెక్షన్స్కి చాలా ప్లస్ అయ్యాయని మనం చెప్పవచ్చు. అదేవిధంగా ఈ విధమైనటువంటి గుణాంకాల లెక్క ప్రకారం అయితే ఆల్మోస్ట్ 800 నుంచి 1000 కోట్ల దాకా గ్రాస్ వసూలు చేయడానికి అతి చెరువులో ఉన్నట్లు కూడా మనకు అర్థమవుతుంది. ఏదేమైనా సరే మంచి పాజిటివ్తో టాక్ తోటి మంచి ఎలివేషన్స్ తోటి మరియు ఒక కాంతార లోకం అనేటువంటి ఒక ఫీల్ని క్రియేట్ చేస్తూ థియేటర్లో ప్రేక్షకులు కూడా తన్మయత్వం చెందుతున్నారు ఈ యొక్క మూవీని చూసి. కాబట్టి మూవీ కూడా మంచి పాజిటివ్ టాక్తో ముందుకెళ్తుంది. కాబట్టి మున్ముందు మంచి కలెక్షన్స్ యొక్క రేంజ్ ఇంకా పెరిగేటువంటి అవకాశాలు ఇంకా చాలా పుష్కలంగా ఉన్నాయి. ఈ వీడియో కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ అండ్ ఆల్.